అధ్యాయము 67వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తీయండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 67 నుంచి చదువుతున్నాను. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను ఆయన అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. ఈ మాటలన్నీ యోహాన్ గారి తండ్రి అయిన జకరియా మాట్లాడుతున్నారు. యోహాన్ గారు పుట్టిన తర్వాత ఆయన నోరు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వచనాల్లో యోహాన్ గారి గురించి కూడా మాట్లాడారు. కాకపోతే ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ మాట రాయబడి ఉంది. ఏమనంటే అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను అని ఒక మాట ఉంది. ఆయన చెప్తూ యేసుప్రభు వారి పుట్టుక గురించి కొన్ని మాటలు చెప్పారు. ఆయన చెప్తూ ఎలా రాశాడంటే, తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఇంకా చూస్తుంటే ఆది నుంచి తన ప్రవక్తల నోట ఆయన దీని గురించి చెప్పాడు అని కొన్ని మాటలు రాయబడ్డాయి. ఈ మాటలన్నిటిలో అక్కడ కొన్ని ఉన్నాయండి. ఎలా అంటే రక్షణ కలుగ చేశాడు అనేది ఒకటి ఉంది. ఒకటి ఎలా అంటే శత్రువుల చేతి నుండి కదా, మన కొరకు రక్షణ శృంగం అని ఒక మాట ఉంది. తర్వాత శత్రువుల చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసిన ఒక మాట ఉంది. తర్వాత చివరిలో కూడా ఇంకో మాట ఉంది. ఎలాగుంది? మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసాను. సరే, ఈ మాటల్లో రక్షణ అనే మాటని ప్రాముఖ్యంగా ఆలోచన చేద్దాము. దీనికంటే ముందు ప్రభువు అనేక రకాలుగా జనులను దర్శించారు కదా. దీన్ని మనం మొదట్లోనే ఒక మాట చదువుతాం కదా, ఏమని? ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసిన ఒక మాట చూద్దాం. అంటే ఇక్కడ ఆయన ప్రజలను దర్శించడం అనేది ఒక మాట మీరు ఆలోచన చేస్తే, ఆది కాలం నుండి దేవుడు తన ప్రజలను దర్శిస్తూ వచ్చాడు, వారిని విడిపిస్తూ వచ్చాడు. ఉదాహరణకి మోషే గారిని ఎన్నుకుని మోషే గారి ద్వారా అహరోను గారి ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు యొక్క బంధకముల నుండి ఆ బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు కూడా దర్శించాడు కదా. అప్పటికి ఎన్నో ఏళ్ళ నుంచి ఇశ్రాయేల్ మొరపెడతా ఉంటే వారి శ్రమలను చూచిన దేవుడు వారిని దర్శించి వారిని ఏం చేశాడు? విమోచించడానికి ఒక మార్గాన్ని తీసుకొచ్చాడు. అలాగే రూతు గ్రంథంలో కూడా చూస్తే కరువు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ దేవుడు 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతుంటే రూతు గ్రంథంలో మళ్ళీ దేవుడు ఏం చేశాడు? తమ ప్రజల్ని దర్శించి కరువు నుండి తప్పించాడు. అలాగే ఇంకా మనం చూస్తే గిద్యోను సమయంలో కూడా తన ప్రజలను ఆయన దర్శించి విమోచించాడు. ఇలా చాలా వచనాలు ఉన్నాయి. మనం మళ్ళీ నెబుకద్నెజరు పాలనప్పుడు చూసినప్పుడు కూడా ఎలా ఉంది? దానియేలు గారిని తన స్నేహితుడు నీతోడే మాట్లాడతాడా, లేకపోతే నీకు మాత్రమే కనబడతాడా, మాకు కనబడ్డా అని అన్న ప్రజలు ఒకానొక సందర్భం వచ్చినప్పటికి, బాబోయ్ మేము ఆయనతో మాట్లాడడం, నువ్వు మాట్లాడేసి మీరు మాట్లాడి, ఎందుకంటే ఒక్కసారి మేము ఆయన దర్శిస్తే మేము చచ్చిపోతాము ఆ వెలిక్కి అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అలాగే కొన్నిసార్లు మనం రూతు గ్రంథంలో అంశమే మళ్ళీ మనం చూసినా, అయ్యో దేవుడు పట్టించుకోవట్లేదు అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ దేవుడు పట్టించుకుంటున్నాడు అని తెలుసుకుని అలా కూడా దేవుడు దర్శించాడు అని తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక మాట ఉంది, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచనం అనేది. సరే,
ఇక్కడ చెప్పబడిన మాటకిని ఇప్పుడు దాకా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన అనేక మాటలకి, అంటే అనేక సందర్భాలు ఏదైతే ప్రభు తన ప్రజలను విమోచిస్తూ దాన్ని తీసుకొచ్చాడో అవన్నీ అర్థం చేసుకుంటే అప్పుడు దాకా సేవకుల ద్వారా, తన బిడ్డల ద్వారా, ప్రవక్తల ద్వారా అనేక మారులు ఈ విమోచన గురించి ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఆ దేవుడే వచ్చాడు. అర్థమవుతుందా? మళ్ళీ అర్థం చేసుకోండి. ఇన్నిసార్లు అటు ఇశ్రాయేల్ని 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చి విమోచించిన దేవుడు, కరువులో నుంచి విమోచించిన దేవుడు, యుద్ధ సమయాల్లో విమోచించిన దేవుడు, చెరపట్టబడి ఇంకో దేశంలోకి వెళ్ళిపోతే అక్కడ కూడా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వారి దర్శించి విమోచించిన దేవుడు. ఇలా అనేకమైన సందర్భాలు మనం చూస్తూ వచ్చాం కదా. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారండి? ఆయనే వచ్చాడు. ఇప్పుడు చెప్పబడిన మాటలకి క్రిస్మస్ సందర్భంగా మనం ఆలోచన చేయాల్సిందంటే, సేవకుల ద్వారా పలు రకాలుగా దేవుడు మనల్ని దర్శిస్తే యేసు ప్రభు రూపంలో ఆయనే మనల్ని స్వయంగా దర్శించాడు. ఇది మనకి ఇవ్వబడిన భాగ్యం. అంతకుముందు ఉన్న సేవకులు కానీ ప్రవక్తలు కానీ ఈ ప్రవచనం చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ పరిశోధించి ఆలోచన చేసేవారంట, ఆయన కలుగు చేసే రక్షణ ఎలా ఉంటుందా అని. ఇదే లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ సిమియోన్ గారు కూడా అంటారు, నాదా ఈ దాసుని పోనిస్తున్నావు, అసలు ఇశ్రాయేలు నువ్వు కలుగజేసిన రక్షణ నేను కళ్ళారా చూస్తున్నప్పుడు అన్న ఆలోచన మీరు గమనిస్తే గనక, ఇప్పుడు దాకా ఇశ్రాయేలు ప్రజలు ఏదో రకంగా ఒక దేవుడు తన ప్రజలను విమోచిస్తాడు, దేవుడు తన ప్రజల్ని బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తాడు, శత్రువుల నుంచి బయటికి తీసుకొస్తాడు, తప్పిస్తాడు, జయాన్ని ఇస్తాడు అన్న ప్రజలకి స్వయంగా దేవుడే తాను దిగి వచ్చి దర్శనమిచ్చాడు. సరే, ఈ అంశంలో ఒకటి మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఎంత కృపతో నిండిన దర్శనమో అర్థం చేసుకోండి. ఇప్పుడు దాకా ఎన్ని దర్శనాలు ఉన్నాయో, ఎన్నిసార్లు ఎంతమందికి ప్రత్యక్షమయ్యారో, ఆ దేవుడు ఎంతమందితో మాట్లాడారో దర్శనంలో, కళల్లో, లేదా స్వయంగా కనబడి దూతల ద్వారా ఎన్ని రకాలుగా కనబడ్డారనేది ఒక అంశం అయితే, యేసు ప్రభు తన్ను తాను శరీర రూపంలో మనుషులకు కనపరుచుకోవడం, మనుషులకు దర్శనం ఇవ్వడం అనేది అది ఎంతో కృపతో నిండిన గొప్ప భాగ్యం భూమి మీద. కనుకే క్రిస్మస్ సందర్భంగా ప్రపంచమంతా ఇంత సంబరం కదా. అర్థం చేసుకుంటే బావుగా ఎప్పటి నుంచో ఉన్న క్రైస్తవ చరిత్ర, కానీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ సందర్భాన్ని మనం చాలా ప్రత్యేకంగా ఆలోచన చేసి దాదాపు ఒక నెలంతా సంబరంగా జరుపుకుని ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నాము అంటే, దేవుడు దర్శనం ప్రవక్తల ద్వారా కాదు, తన సేవకుల ద్వారా కాదు, దేవుడే తానే స్వయంగా దర్శనమిచ్చాడు. ఇది మానవుల జీవితంలో అప్పుడున్న ఇశ్రాయేలుకి కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఇవ్వబడిన గొప్ప కృపతో నిండిన దర్శనం. ఆయన కళ్ళారా చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో మాట్లాడిన వారు ఉన్నారు, ఆయనతో బస్ చేసిన వారు ఉన్నారు, ఆయన వెంబడించి ఆయనతో పాటు ఉన్నవారు ఉన్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ మనం నమ్మి కదా, ఇవన్నీ నమ్మి ప్రభువుని దర్శిస్తున్నాం చూసారా, ప్రభు ఇలాగ ఈ ఇంటి వారిని ఈరోజు దర్శించారు చూసారా, ఇది ఇంకా గొప్ప విషయం. కనుక యేసు ప్రభు వారు పుట్టక ముందు ఉన్న గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓ లెక్క అయితే, ప్రభువే తాను ప్రజలకు దర్శనం ఇవ్వడం, ఇప్పుడు ఈయన దర్శనం ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశాలు అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాశారు కదా. కొన్ని అంశాలు చూస్తే కనుక విమోచన అనే ఒక మాట రాయబడిందండి. ఏం రాయబడింది? విమోచనం అనేది రాయబడినప్పుడు ఇప్పుడు దాకా ఇశ్రాయేలుకి విమోచన రాలేదా? ఐగుప్తు నుంచి 400 సంవత్సరాల తర్వాత విమోచన రాలేదా? కరువులో నుంచి విమోచన రాలేదా? శత్రువుల చేతిలో నుంచి విమోచన రాలేదా? ఇవన్నీ ఎంత ఆలోచన చేస్తున్నారు. కానీ అసలైన విమోచన అనే దాని గురించి ఆలోచన చేస్తే ఈ విమోచన ఎలాంటిదంటే క్రయధనముగా. సరే, ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వారు మన పాపాల విషయంలో తాను క్రయధనముగా అయ్యాడు. అంటే మన విషయంలో ఆయన ఏం చేశాడు? కట్టాడు కదా. క్రయధనం అంటే మన విషయంలో ఆయన ఫైన్ కట్టాడు, రుసుము కట్టాడు కదా. ఎంతో గొప్ప త్యాగం చేశాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఇన్నిసార్లు విమోచించబడిన జనులు తప్పిపోతూనే ఉండి పలు రకాలుగా అప్పుడప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు వెళ్తూ సరైన విమోచన అంటూ యేసు ప్రభు వారు చూపించారు. ఎలా అంటే, మనుషులు ఎలా ఉన్నారు? సరే, ఎప్పుడు డబ్బులు కడతాం? ఒకటి రుణపడిపోయినప్పుడు, లేదా అమ్ముడైపోయినప్పుడు కదా. ఇంతకుముందు మనుషులు కూడా కొనుక్కునేవారు, ఎలాగా? బానిసల్లాగా
కదా, వారిని అమ్మేవారు, కొనేవారు. లేదా మనం డబ్బులు ఇచ్చి ఏం కొనుక్కుంటాం? పొలం కొనుక్కుంటాం, స్థలం కొనుక్కుంటాం. ఎప్పుడు పే చేస్తాము అంటే, ఎప్పుడు డబ్బులు కడతాం అంటే రుణపడినప్పుడు. సరే, మానవులు ఇన్ని సంవత్సరాలుగా ప్రభువు మనుషులను దర్శిస్తూ వస్తుంటే మరలా 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 వారు మళ్ళీ బానిసత్వంలోకి చెరపట్టుబడినట్టుగా ఇంకొకరి దగ్గరికి ఇలా వెళ్ళిపోతుంటే యేసుప్రభువు వారు వచ్చి చేసింది ఏంటో తెలుసా? ఈ దర్శనం, ఆయన క్రిస్మస్ సందర్భంగా మనుషులకి ఇచ్చిన దర్శనం, మనుషుల్ని ఎలా దర్శించాడంటే విమోచన. ఎలా ఇచ్చిన విమోచన అంటే కొన్నాడు. ఏం చేశాడు? మనల్ని కొన్నాడు. అప్పుడు దాకా వచ్చిన వాళ్ళు ఎవరు కొనలే, అప్పుడు దాకా ప్రవక్తలు కొనలేదు, అప్పుడు దాకా ఉన్న సేవకులు కొనలేదు. చెప్తూ వచ్చారు, నిజమే, వాళ్ళు ఏమి చెడు చేయలేదు, కానీ దేవుని గురించి చెప్పారు, మారు మనసు పొందమని చెప్పారు, అనేక రకాలుగా దేవుని వైపు తిప్పారు. కానీ ఇవేవి సరిపోవట్లే. ఇవేవి దేవుడే తాను దిగి వచ్చి, దేవుడే తను తాను మనుషులకు తను తాను కనపరుచుకొని కొన్నాడు. ఏం చేశాడు? ఎందుకు కొన్నాడు అంటే మనుషులు పాపానికి అమ్ముడైపోయారు. ఇప్పుడు అర్థమవుతుందా? క్రయధనం అనగానే నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు దేవుడు కొన్నాడు అంటే మనుషులు అమ్ముడుపోయారు, డబ్బులకు అమ్ముడుపోయారు, అవినీతికి అమ్ముడుపోయారు. మనుషులు ఏమయ్యారు? చెప్పట్లే. క్రిస్మస్ సందర్భంగా ఇలాంటి వాక్యం ఎందుకు చెప్తున్నారంటే, దర్శనం. దేవుడు తన ప్రజలను దర్శించాడు. ఎలా దర్శించాడంటే, ఇప్పుడు దాకా నువ్వు ఇచ్చిన కానుకలు సరిపోవట్లే అంటే, ఇప్పుడు చాలాసార్లు ఎలా ఉంటుంది, అవినీతితో చాలా సంపాదించి ఇప్పుడు ఏమనుకుంటావు, దాంట్లో కొంచెం దేవుడికి ఇచ్చేస్తే ఇప్పుడు నేనేమైపోతాను చెప్పట్లే. కొంచెం డబ్బులు నేను దేవుడికి ఇచ్చేస్తే, కానికిచ్చేస్తే నా పేరు చెప్పబడుతుంది అక్కడ, ఏమవుతాయి, నేను చేసిన తప్పులు మాఫీ అయిపోతాయి అనుకుంటున్నారేమో. ఏమీ సరిపో. దేవుడే తాను క్రయధనముగా ఆయన మనల్ని దర్శించి మనం కట్టాల్సిందంతా అంటే ఎంత ఘోరమైన పాపంలో భూమి ఉందంటే మనుషులు ఎన్ని డబ్బులు కట్టినా సరిపోదు, దేవుడే తాను అర్పించుకున్నాడు కదా. మానవాళి విషయంలో దేవుడు తనకు తానుగా ఆయన దర్శనమిచ్చి, ఈ దర్శనం, ఈ విమోచన ఎలాంటిదంటే ఇంక మీరు కట్టేదేం లేదు, తను తాను ఆయన అర్పించుకుని కదా భూమి మీదకి వచ్చి మన విషయంలో ఆయన అంటే ఆయన కట్టిన ఆ రుసుము ఏదైతే ఉందో సమస్త మానవాళికి, అంతకు ముందున్న వాళ్ళకి, అప్పుడున్న వారికి, ఆయన తర్వాత ఉన్న వారికి అందరికి కలిపి ఆయన కట్టాడు. కట్టడం అనేది చెప్తున్నా కదా, మనుషులు ఏమయ్యారు? అమ్ముడు వేయబడ్డారు. అవినీతికి కదా, అక్రమాలకి, పాపిష్టి పనులకి. ఇలాంటి మనుషులను అందుకే ఈ విమోచన దర్శనం గొప్పది. అప్పుడు దాకా ప్రభు చాలాసార్లు దర్శించాడుగా, దర్శించలేదంటారా? ఎన్నిసార్లు దర్శించాడో. కానీ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మానవాళిని దర్శించడం అనేది ఎంత గొప్ప విషయం అంటే, మనకున్న ప్రతి దాని నుంచి మనం విడిపించాడు. ఇది ఎంతో కృపతో నిండిన దర్శనం, ఎంతో కృపతో నిండిన దర్శనం. ఎందుకంటే ప్రతి వాడు ఏమైపోయాడు? చెప్పట్లే, అమ్ముడైపోయాడు ప్రతిదానికి కదా. అమ్ముడైపోయి ఏమనుకున్నాం, ఏదో డబ్బులు కట్టేస్తే కానుకెచ్చేస్తే అయిపోద్దులే అనుకున్నారు. కాదు, ఇవేవి సరిపోవు. క్రిస్మస్ సందర్భంగా ఇప్పటికైనా ఎవరైనా ప్రభువుని ఇంకా బాగా అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోండి. దేవుడు ఎందుకు వచ్చాడయ్యా అంటే, మనలాంటి పాపిస్టోళ్ళని మార్చడానికే, మనలాంటి పాపిస్టోళ్ళకి చూపించడానికే, తను తాను కనుపరుచుకుని మనందరికీ, మానవాళికి గొప్ప రక్షణను. అందుకే ఈ వాక్యం చదువుతున్నప్పుడు రక్షణ అనేది గుర్తుపెట్టుకోండి అని ఆ మాట మీకు ఎందుకు చెప్పానంటే, ఈ రక్షణకు అంత గొప్ప వాల్యూ ఉంది, అంత గొప్ప ఇంపార్టెన్స్. చాలా ముఖ్యమైన రక్షణ దేవుడు మనకి కలుగు చేశాడు. సరే, ఈ రక్షణ దేనికంటే అక్కడ ఆయన రాస్తూ వచ్చాడు కదా, ఒకటి మనలను కాపాడడానికి. దేని నుంచి అంటే, మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారి నుండి. కంటికి కనబడేవే మనకి కనబడుతున్నాయి అనుకుంటున్నారేమో కదా, కంటికి కనబడేవే మనం రుణపడిపోయాం అనుకుంటున్నామేమో, కంటికి కనబడే వాటికే మనం కట్టబడి ఉన్నాం అనుకుంటున్నామేమో. లేదు, వీటన్నిటికీ మించి మనల్ని ద్వేషించే వారికి కదా, కనబడే వాటికి, కనబడని వాటన్నిటి నుంచి ప్రభువారు మనలను తప్పించారు. సరే, అక్కడ ఈ మాటలు మరొకసారి చదివి ఇంకొక 5 నిమిషాలు మనం ముగిచ్చేసుకుందాం. ఆయన అప్పుడు అన్నాడు, మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసిన ఒక మాట ఉంది. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది, ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి అని ఒక మాట ఉంది. చూసారా? ఈ మాట ఏంటంటే, ఒకటి ఎందుకు రక్షిస్తున్నాడయ్యా అంటే మనల్ని కాపాడడానికి, ప్రతి విధమైన దానికి కాపాడతాడండి.
గుండెల మీద చేసుకుని చెప్పుకోండి క్రిస్మస్ సందర్భంగా. ప్రతి కీడు నుంచి, ప్రతి చెడు నుంచి, ప్రతి శాపము నుండి యేసుప్రభు వారు మిమ్మల్ని తప్పిస్తారు నమ్మితే గనక. ఈ రక్షణ గనక మీరు పొందుకుంటే, ఈ రక్షణ గనక ఈ రక్షణ అనుభవంలోకి మనకు వస్తే ఎంత గొప్ప రక్షణ అంటే, ప్రతి చెడు నుండి, కీడు నుండి, శాపము నుండి దేవుడు మనల్ని తప్పించాడు ఒకేసారి. ఇది నమ్మితే గనక ఇంకొకసారి చెడు వైపు తిరగకూడదు. రెండవది, ఆయన ఏం చేశాడు తెలుసా? ఇది చేసి మనలను దేవునికి దగ్గరగా చేశాడు. ఏం చేశాడు? చెప్పట్లే. క్రిస్మస్ అనగానే ఏమవ్వాలి? దేవునికి దగ్గర. ఎందుకో తెలుసా? నువ్వు కట్టాల్సిన ఫైన్ గేట్ ఆయన గేట్ తెరిచాడు కదా, నిన్ను పరిశుభ్రం చేసి లోపలికి రానిచ్చాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు మనుషులను దర్శించాడు క్రిస్మస్ సందర్భంగా అంటే, నువ్వు కట్టాల్సిన డబ్బులు కట్టాడు, నువ్వు కట్టాల్సిన ఫైన్ కట్టాడు, నువ్వు ఏమంటారు శుభ్రపరిచారు. ఏదో తప్పిపోయిన కుమారుని మళ్ళీ శుభ్రంగా నూతన వస్త్రాలు వేసి ఉంగరం పెట్టి విందు చేసినట్టుగానే ప్రభు వారు ఆహ్వానించారు. ఎందుకు ఆహ్వానించాడయ్యా అంటే, మళ్ళీ నువ్వు ఆయనకి దగ్గర అవ్వాలి. అప్పటి వరకు ఎవరైతే సమస్త మానవ జాతి దేవుని దగ్గర కోల్పోయిన కృప ఏదైతే ఉందో, దేవుని దగ్గర కోల్పోయిన ఆ కృప అనుగ్రహం ఏదైతే ఉందో, ఆ అనుగ్రహాన్ని తిరిగి పొందుకోవడానికి, ఆ కృపను తిరిగి పొందుకోవడానికి యేసు ప్రభు వారు మనల్ని దర్శించారు. క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు వారు ఎందుకు దర్శించారు? ఒకటి, మనల్ని ప్రతి దాని నుంచి తప్పించాడండి. రెండవదిగా ఎందుకయ్యా అంటే, మనలను ఆయనకు దగ్గర చేయండి. ఇప్పుడు దాకా కోల్పోయింది ఏదైతే ఉందో, కోల్పోయిన కృప ఏదైతే ఉందో, కోల్పోయిన దర్శనం ఏదైతే ఉందో, కోల్పోయిన కళలు ఏవైతే ఉన్నాయో, కోల్పోయింది ఏదైతే ఉందో, మన నోటి నిండా నవ్వుంచాడయ్యా దేవుడు. హల్లెలూయా. మన నోటి నిండా సంతోషించాడు దేవుడు. ఏదైతే కోల్పోయామో దేవుడి వలన, దేవుడి దగ్గర నుంచి రావాల్సినవి అన్ని, ఎందుకంటే మనుషులు అమ్ముడిపోయారు కదా పాపానికి కదా, ఇవన్నీ ఆయన చేసి ఏం చేశాడు? గొప్ప రక్షణ కలుగజేసి దేవునికి మనకి దగ్గరగా చేశాడు. చివరిగా అక్కడ ఇంకో మాట ఉంటుంది, అది కూడా చదువుదామా? ఆయన సన్నిధిని మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు. ఇప్పుడు మనకు అనుగ్రహించిన రక్షణ దేనికోసం? చెప్పట్లే. దేవుణ్ణి సేవించడానికి. అంటే దేవుణ్ణి సేవించడానికంటూ మనకు అర్హత లేదు. ఇది కూడా అర్థం చేసుకోండి. దేవుణ్ణి సేవించడానికంటూ కూడా అర్హత లేని మనలను యేసు ప్రభు వారు తానే విమోచనముగా దర్శనమిచ్చి మనలను ఏం చేశాడు? తండ్రికి దగ్గర చేశాడు. మనల్ని ఏం చేశాడు? మనకు క్వాలిఫికేషన్ ఇచ్చాడు. అరే ఇప్పుడు నువ్వు పనికిరావు, ద్వారం బయటే ఉండు, పొలిమేర బయటే ఉండు అన్నట్టుగా ఉండే ఈ భూమి మీద ప్రజలను ఆయన ఏం చేశాడు? లేదయ్యా, మీరందరూ దేవుణ్ణి సేవించవచ్చు. ఎందుకు సేవించవచ్చు తెలుసా? దేవుడు ఇప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి. ఆయన తన రక్తాన్ని చిందించి క్రయధనముగా చేసి ఏం చేశాడు? చెప్పట్లే. మనకు క్వాలిఫికేషన్ ఇచ్చాడు. మనకేమిచ్చాడు? మనకు అర్హత ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకు అర్హత ఇచ్చాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధముగాను నీతిగాను ఉండి దేవుని సేవించడానికి. అంటే ఏంటి? ఇప్పుడు ఈ రెండు లేకపోతే దేవుని సేవించలేము. ఇది మీకు అర్థమవుతుందా? మళ్ళీ అర్థం చేసుకుంటారా? పరిశుద్ధంగా ఉండి నీతిగా ఉండి దేవుని ఎందుకు సేవించాలయ్యా అంటే, అవి లేకపోతే ఆ ఆరాధన కాదు. అది లేకుండా దేవుని సేవించడం. అందుకే చెప్పాను కదా, జనులందరూ అమ్ముడిపోయారు. డబ్బులు కట్టేస్తే సరిపోద్దులే, మందిరానికి ఏదో కొనేస్తే సరిపోద్దులే, మందిరంలో వచ్చి ఆయా పనులు చేస్తే సరిపోద్దులే. ఏమీ సరిపోవు. ఎవరికి వారు క్రిస్మస్ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం అంటే, దేవుడు మనకు దర్శనం ఇచ్చింది దేనికయ్యా అంటే, నీతిగాను పరిశుద్ధముగాను ఏం చేయాలి? దేవుణ్ణి సేవింపాలి. క్రిస్మస్ సందర్భంగా దేవుని ఆరాధించకపోతే క్రిస్మస్ ఆరాధన వ్యర్థం. క్రిస్మస్ సందర్భంగా కనీసం పాటలు కూడా మనం పాడలేకపోతే దేవుని సేవించడానికి ఇది వ్యర్థం. ఆర్భాటంగానో, తిండి కోసమో, వస్త్రాల కోసమో, ఆడంబరాల కోసమో క్రిస్మస్ కాదు. దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికతో తన ప్రజలను దర్శించాడండి. ఎంత గొప్ప విమోచన దర్శనం అంటే, చెప్పాను కదా, ప్రతి వాణ్ణి తప్పించాడు. దేని నుంచి? ప్రతి కీడు నుంచి, ప్రతి చెడు నుంచి, ప్రతి శాపం నుంచి మనుషులకు దర్శనం ఇచ్చి విమోచించి జనులను దేవునికి దగ్గర చేసి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధముగాను నీతిగాను యథార్థంగా ఉండి ఏం చేయాలి? దేవుణ్ణి చెప్పాలి. నేను దేవుని పని చేస్తున్నాను కాబట్టి దేవుని సేవించినంటే కుదరదు. నేను దేవుడి పనిలోనే ఉన్నాను కాబట్టి వాక్యం ఉన్నంటే కుదరదు. నేను దేవుని పనిలోనే ఉన్నాను కాబట్టి నేను దేవుని సేవించకపోయినా పర్లేదంటే కుదరదు. ఆదివారం దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాల్సిందే.
హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం లేదా దేవుణ్ణి ఆరాధించడానికంటూ నువ్వు కేటాయించుకున్న సమయం ఇవ్వాల్సిందే. అందుకే క్రిస్మస్ రూపంలో దేవుడి దగ్గరికి వచ్చింది. ఇది మర్చిపోయి మనం ప్రతిదానికి దేవుడి పని చేస్తున్నా కదా అని చెప్పి వదిలేసుకుంటారు. చాలాసార్లు చెప్పాక చాలా మంది ధనవంతులు చేసే పని ఇదే. సంపాదించిన దోపుడు సొమ్ము అంతట్లో ఏం చేస్తారు, కొంచెం అర్పించి అయిపోయింది, పర్లేదు అనుకుంటున్నాము. ఏమీ సరిపోదు. నీకు నువ్వుగా దేవుడి దగ్గర రావాల్సిందే. నువ్వు రావడానికే దేవుడు అన్నీ చేశాడు. నిన్ను కడిగాడు, నిన్ను శుభ్రపరిచాడు, నీకోసం ద్వారం తెరిచాడు, నీకు అర్హత ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా దేనికి అర్హత అంటే సేవించడానికి ఒక అర్హత, దేవుణ్ణి ఆరాధించడానికి. ఇశ్రాయేల్ విషయంలో బయట వాళ్ళు విన్నప్పుడు ఏమన్నా తెలుసా, మీ దేవుడి పేరుంటే మా గుండెలు అసలు అర్థమవుతుందా అంటే దేవుని పేరు ఎత్తడానికి కూడా భయపడే పరిస్థితి మనం. కానీ ఇప్పుడు ఎంత బాగా కదా, ఎంత బాగా పాడుకుంటున్నాం, అబ్బా తండ్రి అని చక్కగా ఎంత బాగా దేవుని స్తుతించగలుగుతున్నామో. ఈ అర్హత ఎవరిచ్చారా అంటే క్రిస్మస్. అర్థమవుతుందా? ఈ సంబరం కానీ, ఈ అర్హత కానీ, ఈ విమోచన కానీ, ఈ దర్శనం కానీ మనకి ఎవరిచ్చారా అంటే క్రిస్మస్ సందర్భంగా దేవుడే తన ప్రజలను దర్శించి మనకి గొప్ప రక్షణను కలుగజేశాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటాం అనుకుంటున్నామేమో కానీ తప్పించుకోలేం. కనుక ఏం చేద్దాం, క్రిస్మస్ సందర్భంగా మనస్ఫూర్తిగా, యథార్థంగా, నీతిగా దేవుణ్ణి సేవిద్దాం. ఆయన మనల్ని దగ్గర తీసుకొచ్చాడు, సమీపస్తులుగా చేశాడు కదా, మందిరంలోనికి రానిచ్చాడు. ఎవరు అండి మనం అందరం అనామకులం, కానీ ఒక అర్హత ఇచ్చాడు ఈరోజు కదా. క్రైస్తవులను చెప్పుకోగలుగుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ, చర్చిలోనే కాదు, ఇంట్లో అయినా ఎక్కడైనా సంతోషంగా దేవుని నామాన్ని పెట్టుకుంటున్నాం. పిల్లలకు దేవుడు బైబిల్ సంబంధమైన పేర్లు పెట్టుకున్నాం. ఇవన్నీ ఎక్కడొచ్చాయి అంటే ఇదిగో అనాది కాలంలో క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనుషులను దర్శించాడు. ఈ గొప్ప భాగ్యాన్ని మర్చిపోవద్దు, ఈ గొప్ప రక్షణను మర్చిపోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి చక్కగా, నీతిగా, యథార్థంగా సేవిద్దాం. దేవుడి వాక్యాన్ని మనం ఎదుగులో దీవించును గాక.